డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 14న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఈరోజు 12వ తారీఖు కాబట్టి 14వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక జేఈనే మాత్రమే నమ్ముకోవద్దమ్మా. జేఈ మాత్రమే, డోంట్ బిలీవ్ జేఈ. ఇది ఈఏపీ నోటిఫికేషను. ఈఏపీ సెట్ తెలంగాణ సెట్ అయినా ఆంధ్రప్రదేశ్ సెట్ అయినా, ఆంధ్రప్రదేశ్ సెట్ ఆల్రెడీ వచ్చేసింది. ఏపీ ఈఏపీ సెట్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. కూడా స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నారు. ఇంకా టైం ఉంది, మనకి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు మా టైం ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా ఎవరైనా ఈఏపీ సెట్, ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ కావాలంటే మరి అప్లై చేసుకోండి. తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కోర్సుల్లో నిర్వహించే నోటిఫికేషను ఈ తెలంగాణ ఈఏపీ సెట్ 14న అయితే విడుదల కానుంది. ఆన్లైన్ దరఖాస్తుల్ని 19 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈఏపీ మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, ఈఏపీ సెట్ 19 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఇంజనీరింగ్ నిర్వహించే 14న విడుదల నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు 19 నుంచి స్వీకరిస్తారు. పరీక్షా కేంద్రాలు సిలబస్పై ఎప్పటికీ అధికారులు కసరత్తు చేశారమ్మా. మనకి డీటెయిల్స్ అయితే ఇంకా రాలా. అసలు 19 నుంచి తీసుకుంటారు కానీ ఇంకా డీటెయిల్స్ ఇంటర్నల్గా ఏమైనా వాళ్ళు పొందుపరచాలో మనకు తెలియదు. కాదు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులు సెట్కు దరఖాస్తు చేస్తారు. దీంతో ఇంటర్ హాల్ టికెట్ల నంబర్ల ద్వారా పూర్తి డేటా తీసుకుంటారు. ఇంకా సపోజ్ మనకి ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతాయి తెలంగాణ, దాని నుంచి డేటా అయితే తీసుకుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడారు. నోటిఫికేషన్ను దృష్టిలో ఉంచుకుని హాల్ టికెట్లు పూర్తి డేటా ఆన్లైన్లో ఉంచాలని కోరారు. ఆన్లైన్లో వాళ్ళకి డేటా ఇవ్వాలి ఎంసెట్ వాళ్ళకి. ఈసారి బాలికలకు దగ్గరలోనే పరీక్షా కేంద్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమ్మాయిలకి అయితే ఈసారి వాళ్ళ ఇంటి దగ్గరే పడే అవకాశం ఉందమ్మా. స్టూడెంట్స్ జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ముందస్తుగా దరఖాస్తు చేసే వరకు మొదట ప్రాధాన్యత ఇస్తారన్నది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, సపోజు హైదరాబాదులో ఈ ఏరియాలో సపోజు మనకి బాలానగర్ ఆ ప్రాంతంలో వాళ్ళకి, బాలానగర్ కానీ కూకటపల్లి ఆ ప్రాంతంలో వాళ్ళకి దగ్గరలోనే ఈ యొక్క సెంటర్స్ పడే అవకాశం ఉంది. మల్లారెడ్డి ఆ కాలేజీలో దగ్గరలో పడే అవకాశం ఉంటుంది. అట్లా ఇప్పుడు ఉప్పల్ సైడ్ అంటే ఉప్పల్ ఆ దగ్గరలో ఉంటుంది. ఎవరెవరికి సైడు మరి అదేవిధంగా శంషాబాద్ అటు సైడు ఆ కాలేజీలకి దగ్గరగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఉంటుంది. సెట్ రాసిన విద్యార్థులు కంప్యూటర్లో లాగిన్ అవ్వగానే ఎన్ని మార్కులు వచ్చాయనేది వెసులుబాటుగా తొలిసారి కనిపిస్తుంది. ఈసారి మార్కులు రాసిన వెంటనే ఫలితాలు, అది గుర్తుపెట్టుకొని. ఈసారి ఎగ్జామ్ రాసిన వెంటనే మార్క్స్ వచ్చే అవకాశం. దీంతో ఏ ర్యాంకు వస్తుందని అంచనాకు వీలుంది. మరోవైపు వివిధ కాలేజీలు గతంలో వచ్చిన కట్ ఆఫ్ను కూడా అందుబాటులోకి తెస్తున్నారమ్మా. గతంలో ఇచ్చిన కట్ ఆఫ్ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కౌన్సిలింగ్లో తొలి ప్రాధాన్యత ర్యాంకును బట్టి ఎంపిక చేసుకునే అవకాశం అయితే స్టూడెంట్స్కి ఉంటుంది. ఈసారి ఎగ్జామినేషన్ అవ్వగానే మార్క్స్ వచ్చేస్తాయి. మనకి మార్క్స్ 160 మార్కులకి ఎగ్జామినేషన్ పెడతారు. మీకు అంటే నార్మలైజేషన్ అవ్వకముందు మీకు వస్తాయి. ఆ రోజు ఆ షిఫ్ట్లో ఒక 10 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది అనుకోండి. ఎగ్జామినేషన్ అవ్వగానే క్లోజింగ్ బటన్ కొట్టగానే ఒక 1 మినిట్ అక్కడ వెయిట్ చేస్తే మీకు మార్క్స్ డిస్ప్లే చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు 160 మార్కులకి మనకి కనీసం స్టూడెంట్స్కి 100 మార్కులు, జనరల్ పిల్లలకి 100, 120 మార్కులు ఎవరికైతే వస్తాయో జనరల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ 100 to 120, నాకు తెలిసి 80 వచ్చినా సరిపోద్ది. 80 to 120 మార్క్స్ ఎవరికైతే వస్తాయో టాప్, మరి తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీ మనకి ఓయూ క్యాంపస్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, మరి కూకటపల్లి, తర్వాత సిబిఐటి, విఎన్ఆర్, వాసవి, జిఆర్ఆర్, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ, మరి నారాయణమ్మ కాలేజీ నంబర్ 1. అమ్మాయిలకైతే నంబర్ 1 నారాయణమ్మ. తెలంగాణలో హైదరాబాదులో మనకి షేక్పేట ఆ ప్రాంతంలో ఉంటుంది నారాయణమ్మ కాలేజీ. ఇంకా బీవీఆర్ఐటి కాలేజీ నర్సాపూరు, సివిఆర్ కాలేజీ, బీవీఆర్ఐటి నర్సాపూర్, ఇవన్నీ మంచి కాలేజీలమ్మా. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ చాలా మంది స్టూడెంట్స్ కూడా గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఎంసెట్కి సంబంధించిన అప్డేటు. జేఈ రాని వాళ్ళకి ఇది ఒక బ్యాకప్ లాంటిది. మన కరెంటు పోగానే ఇంట్లో
పవర్ బ్యాకప్ ఎలా ఆన్ అవుతుంది, కరెంట్ ఉంటే ఓకే నో ప్రాబ్లం, పోయిందనుకోండి బ్యాటరీ ద్వారా. అలాగే జేఈ అనేది ఒక బ్యాకప్ ఎంసెట్ అనేది ఒక బ్యాకప్ రిసోర్స్ లాంటిది. జేఈలో మనకి గ్యారంటీ ఉండదు. సపోజు ఒక స్టూడెంట్ గ్యారంటీ అని కాదు, లాస్ట్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే సపోజు మరి ఎన్ఐటి లాంగ్లో వచ్చింది, మేఘాలయ, మిజోరాము ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ వెళ్ళరు. కొంతమంది ఎన్ఐటీలు కూడా వదులుకున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ఐటి లాంగ్ నాగపూర్ మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాము కొన్ని రిమోట్ ప్లేసులకు వెళ్ళను. అలాంటి వాళ్ళకి మంచి జేఎన్టీలో సిఎస్సి వచ్చిందనుక అక్కడే చేరిపోతున్నారు స్టూడెంట్స్. అంత దూరం నేను వెళ్ళను, హ్యాపీగా ఓయూలో చేరిపోతారు. ఓకే, ఎన్ఐటి వరంగల్ అంటే టాప్. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వదులుకోవద్దు, అంత బ్లండర్ మిస్టేక్ చేయకూడదు స్టూడెంట్స్. ఇదైతే అందుకని మనము ఎప్సెట్ అనేది ఒక బ్యాకప్ రిసోర్స్ లాంటిదమ్మా, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా గమనించగలరు. మరి ఆల్ ది బెస్ట్. మన ఛానల్ లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కూడా ఛానల్ని లైక్ చేస్తూ ఉంటే మీకు కూడా మంచిగా ఉంటుంది, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని మరి జేఈలో సీటు రాలేదనుకో, ఎప్సెట్లో ఏ కాలేజీల్లో చేరాలని అని కూడా మనము ఒక నిర్ణయానికి రావచ్చు స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై దిస్ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. బాయ్.